ప్రకారం ఏంది అంటే ఇది బీజేపీ మీడియా లేకపోతే సోషల్ మీడియా కానీ రెగ్యులర్ మీడియా కానీ అది రాష్ట్ర స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ అంటే లోకల్ భాషలు అక్కడ అంటే హిందీ కాకుండా మిగతా లోకల్ లాంగ్వేజెస్ కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ అంటే రెగ్యులర్ ఛానల్స్ అన్ని నేషనల్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఏది ఎంత బీజేపీ కోసమే పనిచేస్తున్నాయా? ఎందుకంటే న్యూస్ అంటే ఇది అన్ని విషయాలని దేశంలో జరిగేటి అన్ని విషయాలని చూపెట్టాలి, చెప్పాలి. అవునా కదా మీడియా చేసే పని? కానీ ఇప్పుడు రైతులు అంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, గతంలో చేసిర్రు, ఇప్పుడు చేస్తున్నారు. ఒక్క నేషనల్ మీడియాలో చూపెడతారా మీరు? చెప్పండి దయచేసి. అదే అయోధ్య రామాలయం గురించి పొద్దుగాల లేస్తే చూపెట్టిరు. అరే అన్ని కాంగ్రెస్ హయాంలో కూడా లక్షల గుళ్ళు కట్టుకున్నారు ప్రజలు. కట్టుకున్నారా లేదా? ఇప్పుడు దుబాయ్లో స్వామినారాయణ టెంపుల్ అని బ్యాప్స్ వాళ్ళు కట్టుకుంటారు. అట్లా వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలు కట్టిర్రు. మన దగ్గర కూడా ఢిల్లీలో అక్షరధామ్ కట్టిర్రు. అట్లా కట్టుకున్నారు. అలా మోడీది పాత్ర ఏమున్నది? ఇప్పుడు అయోధ్యలో కూడా ట్రైన్ పైసలు మనయే, అర్థమైందా? అయోధ్యలో రామాలయానికి నిధులు మనయే, భూమి ప్రజలదే. అలా మోడీ చేసింది ఏముంది చెప్పండి? అవునా కదా? మనము మోడీకి ట్యాక్సీలు కట్టినప్పుడు దాన్ని సద్వినియోగం చేయాలి. మన బతుకులు మనకి ఉద్యోగాలు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, మంచి యొక్క అభివృద్ధి అనే దేశం లెక్క చేయాలి. అవునా కాదా? అది కాకుండా పొద్దుగాల లేస్తే ప్రతిదీ వాళ్ళు చూడండి. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏముంది? ఎంతసేపు కాంగ్రెస్ మీద నెగిటివ్ బురద. 10 ఏళ్ల నుంచి నీకు ట్యాక్సులు కట్టుకుంటా కాంగ్రెస్ మీద బురద అల్లాల్సిన అవసరం ఏంది? 60 ఏళ్ల కింద చనిపోయిన నెహ్రూ గారి మీద, ఎప్పుడో చనిపోయిన ఇందిరాగాంధీ గారి మీద అది కూడా నిజాలు చెప్పవు కదా. పొద్దుగా మోడీ గారు చూడండి, మీరు ఎక్కడ అది పార్లమెంట్ లో మాట్లాడని, బహిరంగ సభ మాట్లాడని, ఇంకో దగ్గర మాట్లాడని, ఎంతసేపు కాంగ్రెస్ ని విమర్శించడమే తప్ప తను ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి ఇగో నేను ఈ 5 ఏళ్లలో ఇది చేసిన, ఈ 10 ఏళ్లలో ఇది చేసిన, నేను ఇది చేయాలనుకుంటున్నా ఏమైనా ఉన్నదా? ఏమీ ఉండదు. చరిత్ర కాంగ్రెస్ మీద బురద చల్లాలి. ఆడ ఆపోజిషన్ లేదు కాబట్టి నేను ఎంత ఘోరంగా పరిపాలించినా, నాకు ఎక్కాలు రాకపోయినా, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ రాకపోయినా, ఏ విషయం మీద అవగాహన లేకపోయినా, చిన్నపిల్లలు అడిగిన వాటికి కూడా సమాధానం చెప్పలేకపోయినా, ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నాకే ఓటేస్తారు. అట్లా లేదు మోడీ. ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలు బలంగా ఉన్నాయి. నువ్వు ఎంత కాంగ్రెస్ మీద ఇబ్బంది పెట్టినా, బురద చల్లినా, సిబిఐ ఐటీ దాడులన్నా, కాంగ్రెస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినా, నువ్వెన్ని దుర్వినియోగం చేసినా ఈసారి నీ తోల్వాల కొడతారు. ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేవు, అర్థమైందా? నీకంటే 1000 రెట్లు రాహుల్ గాంధీ గారు అన్ని రకాలుగా 200 మంది ప్రశ్నించినా సమాధానం చెప్తాడు. ప్రతి విషయం మీద అవగాహన ఉంది. ఎవరితోటైనా మాట్లాడగలుగుతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ రాగలుగుతాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిండు, అమెరికాలో కానీ లండన్లో కానీ. సో నీకంటే 1000 రెట్లు అన్ని రకాలుగా రాహుల్ గాంధీ 1000% బెటర్. అట్లనే కాంగ్రెస్ లో అనేక మంది మేధావులు ఉన్నారు. నీకేమొచ్చు మోడీ? మామిడి పండు జురుకొని తిన్నావా, కోసుకొని తిన్నావా అని అడుగుతాడు అక్షయ్ కుమార్. అదా ప్రధాని అడిగే ప్రశ్న. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఇంటర్వ్యూలు తీయండి. సో కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నదంటే ఈ బీజేపీ వాళ్ళ మీడియా అనేది ఎంత ఏమంటారు, రైతులు కానీ, కార్మికులు కానీ, ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ కానీ, మిగతా వాళ్ళ ఏమి అంత ఇన్ఫ్లుయెన్స్ కారు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కడుతుర్రు. ఖాళీగా ఉన్న బ్యాచ్ ఉంటారు కొద్దిమంది బీసీలలో, అవారా బ్యాచ్ తిరుగుతారు అన్నట్టు. వాళ్ళకి పిచ్చి లేపుతా ఉన్నాడు, ఈ మతం పిచ్చి లేపుతా ఉన్నారు కదా. ఇప్పుడు రైలు పెట్టారు అయోధ్యకి ఫ్రీగా. ఎన్నికలు అయిపోయినాక పెట్టారు. ఎన్నికలు అయిపోయినాక పెట్టారు, అర్థమైందా? ప్లస్ అయోధ్యకి పైసలు పోతే మరి మన దగ్గర ఉన్న గుళ్ళని ఏం చేద్దాం రా? అరే పిచ్చినా కొడుకులారా, వాడు మనందరి పైసలు తీసుకొని అయోధ్యకు పంపిస్తే, ఉత్తర భారతదేశం పంపిస్తే, మరి మన దగ్గర ఉన్న తిరుపతిని ఏం చేద్దాం, మన దగ్గర ఉన్న వేములవాడని ఏం చేద్దాం, మన దగ్గర ఉన్నటువంటి అనేక ధర్మపురిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడిని, యాదగిరిగుట్ట గుడిని, ఇవి మూలకు పడేరా? అంటే దక్షిణాది పైసలు అన్ని ఉత్తరాదికి ఎత్తుకోబోతుండు కదరా వాడు. బడ్జెట్లో అలకేట్ చేస్తలేడు, మళ్ళీ గుళ్ళ పేరు మీద కూడా మళ్ళీ ఉత్తరాదికి తరలిస్తుండు కదా. ఆలోచించారు. మన దగ్గర ఉన్న గుళ్ళు కాదా? ఇక్కడున్న బాపనోడు కానీ ఇంకోటి కానీ బతకొద్దా? ఇక్కడున్న చిరు వ్యాపారస్తులు బతకొద్దా? దక్షిణ భారతదేశ పైసలు ఇప్పుడు అయోధ్యకు పోతే ఎవరికి లాభం? అయోధ్యలో ఉన్న వ్యాపారస్తులకు లాభం, అయోధ్యలో ఉన్న బాపనోళ్ళకి లాభం. మనకేం లాభం? అయోధ్యలో ఉన్న భూములు రేట్లు పెరుగుతాయి, మనకేం లాభం? మన దగ్గర ఉన్న గుడికి పోతే మన దగ్గర ఉన్న వాళ్ళకి లాభం అవుతుంది.
అంటే దక్షిణాదిలో పైసలన్నీ బడ్జెట్లో వాళ్ళకే అలొకేట్ చేసిండు, రైల్వే బడ్జెట్ కానీ రెగ్యులర్ బడ్జెట్ కానీ. మళ్ళా ఇప్పుడు గుడి కూడా మళ్ళీ ఈడబడిగా ఆడికే పోతాడు. ఆలోచించండి ఎన్ని రకాలుగా మనం దోసుకుంటుండో అనేది ఆర్యబాపనోడు. అర్థమైందా? ఇక్కడ ఎట్లయితే మన అక్కడ 15% అట్లున్నారు, 2-3 స్టేట్లే ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి. పొద్దుగాలు లేస్తే అది జూమ్ పెట్టి 24 గంటలు మతం పిచ్చి లేపాలి. ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళు అన్న భావన క్రియేట్ చేసి హిందువుల ఓట్లు దోసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు. రాహుల్ గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ కి నల్ల డ్రెస్సులు వేసుకొని ధరల పెరుగుదలకి, జిఎస్టీ పెరుగుదలకి వ్యతిరేకంగా నిరసన జరిగితే అయోధ్య భూమి పూజ రోజు అయోధ్య రామాలయం కట్టొద్దని కాంగ్రెస్ ఇట్లా ఇది నిరసన తెలిపిందని వాట్సాప్ లో చెప్తా. ఎన్ని ఫేకులు పొద్దుగాల లేస్తే. ఎప్పుడో చచ్చిపోయిన గాంధీ గారిని చంపిన మొదటి తీవ్రవాది బీజేపీ ఆర్ఎస్ సంబంధించినోడు సావర్కర్. ఓకే, సో అట్లాంటిది గాంధీ గారిని ఆడంట బ్రిటిష్ వానికి ఏదో మీటింగ్ పోతే కార్లో పోయిందంట, కాబట్టి బ్రిటిష్ వానికి తొత్తు. ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? గాంధీ గారు వచ్చినాకనే స్వతంత్ర ఉద్యమం యొక్క రూపురేఖలు ఇంకో స్థాయికి పోయినాయి. గాంధీ గారు రాకముందు మేధావుల మధ్యలో ఒక చర్చలాగా ఉండే. మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత అది ప్రజల గ్రామీణ స్థాయికి కూడా తీసుకువెళ్ళగలిగిండు. అంటే ఒక సామాన్యులను కూడా ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేయడంలో గాంధీ గారు సఫలీకృతమైనరు. ఎస్, ఒక 30 కోట్ల మంది భారతీయులు అతని వెనకాల ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ వాళ్ళు భయపడతారు. ఇంతమంది వ్యతిరేకిస్తే వాడు పరిగెత్తి పారిపోతాడు. 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత వాడు భయపడి అప్పటి నుంచి కొత్త భూమి గుంజుకోలేగా. వాడు మనని ఎప్పుడెప్పుడైతే కొట్లాడినామో అప్పుడప్పుడు మనకి కొంచెం శాంతి చేయడానికి చట్టాలు తెచ్చిండు. వాడు ఎందుకు పోతుండేరా? నువ్వు కాదు, దేవుడు వచ్చి కొట్లాడినా వాడు పోకపోతుండే. వానికి ఈ దేశంలో ఉండడం వల్ల, ఈ దేశమే కాదు చాలా దేశాలు ఉన్నాడు కదా, ఆస్ట్రేలియాలుండే, కెనడాలుండే, న్యూజిలాండ్లుండే, అమెరికాలుండే, అనేక దేశాలుండే. బ్రిటిషోడు రవి అస్తమించిన సామ్రాజ్యం, అనేక ఆఫ్రికా దేశాలుండే. ఏ దేశం నుంచి పోలేవాడు వానంతట వాడు. వానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వానికి ఇప్పుడు ఈ ముస్లిం గొడవలు అయితే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మన దగ్గర పైసలు లేవు, మన దగ్గర అంత ఆర్మీ లేదు. మన ఆర్మీ చెప్తే మన ఆర్మీ వానికి చెప్తే వినేటట్టుగా లేదు ఆ పరిస్థితి. వాడు కూడా రివోల్ట్ అయ్యే పరిస్థితి ఉంది. వానికి ఎటుకాని పరిస్థితి వచ్చింది కాబట్టి పోయిండే తప్ప మనం కొట్లాడితే మన దేశం నుంచే పోలే. శ్రీలంక నుంచి పోయిండు, బర్మా నుంచి పోయిండు, దాదాపు అన్ని దేశాల నుంచి వెళ్ళిపోయిండు వాడు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాని దేశ ఆర్థిక వ్యవస్థలు వాని యొక్క పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పోయిండు తప్ప మనం కొట్లాడుతున్నాం ఇంకోటి కొట్లాడితే ఓలేవాడు. అర్థమైందా? సో కాకపోతే మనం కొట్లాడడం వల్ల లాభం ఏమైంది అంటే గాంధీ గారు లేకపోతే కాంగ్రెస్ వీళ్ళందరూ కొట్లాడడం వల్ల మనకి అనుకూలమైన చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలే ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నాయి దాదాపు అన్ని చట్టాలు, ఎడ్యుకేషన్, ఇవన్నీ అప్పుడు బ్రిటిష్ కాలంలో వచ్చినాయే, మనం కొట్లాడడం వల్ల వచ్చినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, రాజుల కాలంలో, ఈ ఆర్యబాపనుని కాలంలో, ఈ మనువాదుల కాలంలో మన పరిస్థితి ఎట్లుండేనో అర్థం చేసుకోండి. రంజిత్ సింగ్ చచ్చిపోతే 13 మందిని ఆ యొక్క మంటలలో కాలబెట్టారు. 4 భార్యలు, 7 ఉంపుడు గత్తలు, 2 పావురాలు. అట్లా ఆలోచించండి. ఎన్ని దురాచారాలు ఉండేనో. అంటే ఒక సామాన్యుడు ఏ స్థాయిలో బతికిండో ఆలోచించండి. ఈ ఆర్యబాపనోడి కాలంలో, రాజుల కాలంలో బ్రిటిష్ వాడు మన మీద ఫేవర్ చేయలేదు, మన కోసం రైలు వేయలేదు, వాని పరిపాలన కోసం వేసుకున్నాడు, వాడు దోపిడీ కోసం వేసుకున్నాడు. కానీ బట్ అట్లీస్ట్ మనకి ఒక సామాన్యులకి ఊపిరి పీల్చుకోగలిగినాం. అర్థమైందా? కాబట్టి మనం కొట్లాడినప్పుడల్లా మనకు అనుకూలమైన చట్టాలు తెచ్చిండు, మనకు కొంచెం ఒక ఆత్మగౌరవంగా బతికేటట్టు చేసిండు. కొట్లాడకపోతే ఒక దిక్కు దివాణం లేని పరిస్థితులు బతికే వాళ్ళం. అర్థమైందా? సో అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నెహ్రూ గారి మీద బురద వెళ్తారు, ఇందిరాగాంధీ గారి మీద బురద వెళ్తారు, వాళ్ళ ఖాళీ కొనకోటికి సరిపోర్రా? మోడీ గారు ఏం చేసినారా అంటే చెప్పరు. ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద, రాహుల్ గాంధీ మీద, ఆయన పప్పు అని ఆ యొక్క ఆల్టర్నేటివ్ లేదనడానికి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనేది అది చాలా పెద్ద, అది చేయడమే తప్పురా అని అప్పుడు వ్యతిరేకించినాం. ఇప్పుడు ఆ గిన్నెలు ఎందుకు కోర్టు తీసుకుందో తెలియదు. ఓకే, ఆ కోర్టులో జడ్జిలను కూడా ఆ యొక్క అవసరాన్ని తగ్గట్టు నింపుతలేరు. సో అది ఇప్పుడు తీర్పు వచ్చింది చాలా ఏళ్ళు కొట్లాడిన తర్వాత. మరి దాన్ని చూపెట్టాలి కదా, ఎందుకు చూపెట్టారు ఈ మీడియాలు? రైతులు అంత పెద్ద నిరసన తెలిపితే వాళ్ళు రైతులు ఏమడుగుతున్నారు?
ఈ యొక్క నీ ఇంట్లోకి వెళ్ళి మోడీ నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిమంటురా? అరే ఎంఎస్పి మద్దతు ధర ఉంది కదా, దానికి చట్టబద్ధత కల్పించు అంటుర్రు. తప్పేం అడిగిర్రు? అడగొద్దా అట్లా? గతంలో నువ్వు ఒప్పుకున్నావు, లాస్ట్ టైం ఉద్యమం చేసినప్పుడు 16 నెలలు ఉద్యమం చేసి 700 మంది రైతులు చచ్చిపోతే నీకు సిగ్గుశరం లేక ఏం చేయాలో అర్థం కాక నా తప్పైంది క్షమాపణ అని వాళ్ళు చెప్పిన కండిషన్స్ అని ఒప్పుకునే నెరవేర్చాలన్నా వద్దా? రైతుల మీద ట్రాక్టర్ ఎక్కించిన లఖీంపూర్లో వాళ్ళ ఆ దోషులను బీజేపీ సంబంధించిన వాళ్ళని శిక్షించమని అడుగుతున్నారు. అట్లనే రైతుల మీద పెట్టిన కేసులు మాఫీ చేయమని అడుగుతుంది. నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో గతంలో ఉద్యమం చేసినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. తప్పేం అడుగుతున్నారు? చూపెడతావా? ఒక్కడు చూపెట్టాడు. ఎంతసేపు హిందూ ముస్లిం ఏడిపోతారా? ముస్లింలు ఏడిపోతారా? ఏమన్నారా? ప్రతి కులంలో ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. హిందువులలో అందరు మంచోళ్ళు ఉన్నారా? పోనీ మోడీ హిందువులకి ఏం ఫేవర్ చేసిండు చెప్పు? ఉద్యోగాలు ఇచ్చిండా? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుని మానేసిండా? హిందువుల సొమ్మే కదా వాడు దోసుకుంటుంది. 84% మంది భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు హిందువుల దగ్గరనే కదా వాడు దోసుకుంటుంది. కాంగ్రెస్ వాడు కట్టిన అవన్నీ ఇప్పుడు మోడీ గారు అమ్ముతున్నాయని కాంగ్రెస్ వాడు కట్టినాయి కావరా? అలా ఉద్యోగాలు చేస్తుంది, వాడి ద్వారా లబ్ధి పొందింది. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు చేసింది హిందువులు కాదురా? ఎడిపోరగాళ్ళకి ఏం తెలియదు పీకది. ఎంతసేపు ఈ మతం చుట్టూ వక్ఫ్ బోర్డు అంటాడు. వక్ఫ్ బోర్డు అయితే ఏమైంది? ముస్లిం యొక్క సంస్థలకి ఎవరైనా ముస్లింలు దానం చేసిన వాటిని కాపాడుకోవడానికి ఒక బోర్డు పెట్టుకున్నారు. మనకు లేవా? హిందువులకు బోర్డులు లేవా? హిందూ యాక్టులు లేవా? హిందువులకి మఠాలు పీఠాలు లేవా? ఏమైంది? వాళ్ళకి ఎవరన్నా ముస్లిం సంస్థలకి దానం చేసిన మసీదులకి ముస్లింలు దానం చేసిన వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక బోర్డు పెట్టుకున్నారు. తప్పే ముందు రావులే. అలా కాంగ్రెస్ ఏం ఫేవర్ చేసిందిరా? అందరం సమానంగా ఉండడం, అన్నదమ్ములే కలిసి ఉందామనడం తప్పారా? ఎంతసేపు కొట్టుక కావాలన్నారా? కొట్టుక వచ్చే దగ్గర కూడా పెట్టుబడి వస్తారా? వాని ఆస్తులు ఉంటాయో కాల పెడతారో అని తెలిస్తే అడిగొడని పెట్టిన 4 పైసలు పెట్టుకుని వస్తారా? మరి ఎవడు పెట్టుబడి పెట్టకపోతే, ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారా? ఎట్లా ట్యాక్సులు కడతారా మోడీకి? కదా? ఎంతసేపు బుల్డోజర్ దేవాలే వానికి ఎవడైతే వ్యతిరేకంగా ప్రశ్నిస్తారో, వాని ఉన్నట్టు ప్రశ్నిస్తారో, వాస్తవాలు అడుగుతారో, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఉంటుందో వాని మీద సిబిఐ దాడి, ఐటీ దాడి, ఒక సామాన్యులు అయితే వానికి ఓటేయరు అని అనిపిస్తే వాళ్ళ మీద బుల్డోజర్ దాడు. ఈ రోజులకి ఇట్లుంటే నువ్వు ఆ రోజులలో ఎట్లా చేసినావు? మూతికొక ముంత, ముడ్డికొక చీపురు, అంతే కదా? ఇండియాలోనే పుట్టిన జైనిజము, బుద్ధిజం ఇలా లేకుండా ఓడి చేసినరా? ఇదే ఆర్యబాపనోడు కదా? నువ్వు బాబర్ని ఇంకో నువ్వు తిడుతున్నావు, మరి నువ్వేం చేసినావు? బాబర్ వాళ్ళు ఔరంగజేబ్ అదే పని పట్టుకుంటే మన ఇండియాలో ఒక్క హిందూ కూడా ఉండకపోతుండే. మరి మొత్తం ఇస్లాం కన్వర్ట్ అవుతుండే. వాళ్ళు చాలా ప్రాంతాల్లో చేసిర్రు, వేరే దేశాల్లో కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా లేకపోతే చాలా దేశాల్లో చేసిర్రు. మరి ఇరాన్ చేసిర్రు. అట్లా అనేక దేశాలు చేసిర్రు. అజర్బైజాన్ చేసిర్రు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న చాలా దేశాలను చేసిర్రు. వాడేమో ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఏదుంది? అయితే ఇస్లాం ఉంది, లేకపోతే క్రిస్టియానిటీ ఉంది. వాళ్ళేమో క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసారు చాలా వరకు. ఆఫ్రికా దేశాలు చాలా వాటిలలో. వీడు మధ్య ఆసియా, ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో ఇస్లాం కన్వర్ట్ చేసారు. మరి వాడు నిజంగా పొద్దుగా లేచి అదే పని పట్టుకుంటే ఇండియాలో కన్వర్ట్ ట్రై చేసిర్రు. ముస్లిం రాజులు ట్రై చేసిర్రు, బ్రిటిష్ వాడు యూరోపియన్లు ట్రై చేసిర్రు. కానీ మనకు పోలేదు. చాలా తక్కువ మంది. అది కూడా పోకపోదు వాళ్ళు కూడా. నువ్వు వాళ్ళని ఏది ఊరికి దూరంగా పెట్టి ఇవన్నీ అంటరానితనం పెడితే వాళ్ళు కొద్ది మంది పోయారు, కానీ పోలేదు కదా. సో ఏమంటున్నా అంటే పొద్దుగా లేస్తే ఈ బీజేపీ అని పాలనలో, ఈ మోడీ పాలనలో ఏది పొద్దుగా లేస్తే హిందూ ముస్లిం గొడవలు ఉంటాయి, లేదంటే దాని రిలేటెడే ఉంటాయి. పొద్దుగా లేస్తే ఈ మతం చుట్టే ఉంటాయి. వీడు హిందువులకు చేసింది ఏం లేదు, హిందువులను నాశనం చేసిండు, కానీ అయినా సరే వాడేదో హిందువులకు ఫేవర్ చేస్తున్నట్టుగా ఇది అట్లా చేస్తాడు. లేదంటే ముస్లింలను ఇబ్బంది పెడతాడు. వాళ్ళ మసీదు ముందుకు పోతాడు, లేకపోతే జై శ్రీరామ్ అనమంటాడు, లేకపోతే ముస్లిం మహిళలతోటి హోలీ ఆడమంటాడు. ఇట్లాంటివే ఉంటాయి. అంతెందుకు, చిన్న జీఆర్ స్వామి ఉన్నాడు, ఓకే, ఆడు నిలువు బొట్టు పెట్టుకుంటాడు. నా ఫ్రెండ్ ఇది శివుని మొక్కితే తీసేపిచ్చిండు శివుని విగ్రహాలు. ఒక్క విష్ణుమూర్తి రిలేటెడ్ మొక్కాలంటాడు ఆడు. మరి హిందుత్వంలో ఇన్ని కథలు పడుతున్నాడు ఇట్లాంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎదురు చెప్పేది వాళ్ళ దేవుని వాళ్ళు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. అంటే పొద్దుగా లేస్తే ఇది ఒక హిందూ ముస్లిం ప్రతి దాన్ని మతంకి రిలేట్ చేస్తారు.
లేదు అంటే కాంగ్రెస్ మీద బురద చల్లుతారు, ఎప్పుడో చనిపోయిన కాంగ్రెస్ నేతల మీద. ఓకే, ఈ రెండు కాకుండా ఇక ఎవరైతే న్యాయం మాట్లాడతారో, ఉద్యోగాలు ఇవ్వమంటారో, ఇట్లా ప్రశ్నిస్తారో వాళ్ళ మీద బురద చల్లుతారు. వాళ్ళు దేశద్రోహులు అంటారు, కమ్మీలు అంటారు, కాంగ్రెస్ అంటారు, లేకపోతే సామాన్యుల మీద కూడా అనేక రకాలుగా అంటే మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో చూడండి, ఆ బీజేపీలు చేసే ఎట్లుంటాయి అంటే, ఒకటి వానికి రెండు ఫోన్లు ఉంటాయి, వాడి పెయిడ్ సోషల్ మీడియా. వాళ్ళకి ఇంట్లో కూర్చుండి వానికి ఇట్లా షేర్ చేస్తే మన వాట్సాప్ ఫ్రెండ్ గ్రూప్లల్లో, ఆడ ఈడ అన్నదమ్ముల గ్రూప్లల్లో, చుట్టాల గ్రూప్లలో షేర్ చేస్తే, వానికి ఇంట్లో కూర్చుండి చేస్తే పోస్ట్కి ఇన్ని రూపాయలని ఇస్తారు, నెలకి 20-30 వేలు ఇస్తారు. వాని ఆఫీసు, బీజేపీ ఆఫీసు కార్పొరేట్ టీసీఎస్ విప్రో లెక్క ఉంటాయి, కంప్యూటర్లు. వాడు ఆ ఫోటోషాప్ ట్రైనింగ్ ఇస్తాడు, ఇచ్చినాక ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాడు, ఇచ్చినాక వాడిని ఆఫీస్కి పోయి ఆడే ఈ ఫేక్ ఎడిట్ చేసి, నా పనులు ఉంటే పనులు తీసి ఇంకోని పనులు పెట్టి, నవ్వేది ఉంటే ఏడిషేది చేసి ఇట్లా చేస్తే ఏమంటారు, దానికి ఆయన ఆ బీజేపీ ఆఫీస్కి పోతే ₹1,00,000 ఇస్తారు, ఆ యొక్క సాఫ్ట్వేర్ నేర్చుకొని అది ఎడిట్ చేస్తే. అంటే వాని బతుకుదేరువు కాబట్టి వాడు ఫేక్ ప్రచారం చేయకపోతే వానికి డబ్బులు రావు. సో ఇట్లా పెయిడ్ సోషల్ మీడియాలో పెయిడ్ వీళ్ళని హైర్ చేసుకొని ఇక పొద్దుగా లేస్తే ఈ మోడీ హిందువులకు ఫేవర్ చేసినట్టుగా, ముస్లింలు చెడ్డవారు, కాంగ్రెస్ చెడ్డది అన్నట్టుగా పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం చేస్తారు. వాళ్ళకి 2 ఫోన్లు ఉంటాయి, అది ఒరిజినల్ పేరు ఉండదు, వాళ్ళ అసలు పేరు ఉండదు, చట్టానికి దొరకకుండా. మళ్ళీ దాని వివరాలు ఉండవు, ఎక్కడ జరిగింది ఆ ఇన్సిడెంట్, ఎప్పుడు జరిగింది ఉండదు, ఏదో వీడియో ఎడిట్ చేసి ఏదో దేశంలో జరిగింది మన దేశం జరిగినట్టు ప్రచారం చేయడం. సో పొద్దుగా ఇట్లా జరుగుతుంది. సోషల్ మీడియాలో అట్లనే ఉంది, గోధి మీడియాలో అట్లనే ఉంది. అర్థమైందా? నువ్వు ఏ టాపిక్ అన్నా తీసుకో, ఇప్పుడు అంబేద్కర్ గారి మీద, ఆయన మీద బురదలుడు ఎవరిని వదులుతారు? ఇప్పుడు సిక్కులు ఆర్మీలో ఎక్కువ మంది సిక్కులలో ఉన్నారు, వాళ్ళ మీద బురదలుడు. ఇప్పుడు రైతులు ఎక్కువ మంది వాళ్ళకు ఉద్యమాలు చేస్తున్నారు, హర్యానా, ఆ యొక్క ఢిల్లీ, పంజాబ్, వాళ్ళు సిక్కులలో ఉన్నారు, వాళ్ళు నచ్చరు. బుద్ధిజాన్ని లేకుండా చేశారు, బుద్ధిస్టులు నచ్చరు. జైనులు వాళ్ళని లేకుండా చేశారు. తర్వాత ఏది యొక్క దళితులు వాళ్ళని ఇంకా ఘోరం, వాళ్ళు మనుషులు లెక్కనే ట్రీట్ చేయరు కదా. అట్లా నువ్వు ఎవ్వరు, కాంగ్రెస్ వాడు నచ్చడు, కమ్యూనిస్ట్ వాడు నచ్చడు, ఏ సామాజిక వర్గం నచ్చరు వీళ్ళకి. మరి ఎవరు శూద్రులు నచ్చరు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, రెడ్డిలు, కమ్మ, కాప అందరు శూద్రులే. క్షత్రియుడు, వైశ్యుడు, బ్రాహ్మణుడు, ఈ ముగ్గురు తప్ప మిగతా అంతా శూద్రులే. అంటే ఇవాళ రెడ్డి, కమ్మ, కాపు అంటారు కదా, వీళ్ళు కాయ కష్టం చేసుకుంటారు, కాపళ్ళు అంటే అదే వ్యవసాయం చేసుకుంటారు, వీళ్ళు కూడా శూద్రులే. అర్థమైందా? సో వీళ్ళందరికీ అన్నిటికీ దూరం చేసింటాడు. వీళ్ళకి పైసలు కావాలి కానీ, వీళ్ళ సంపద కావాలి, వీళ్ళ కష్టార్జితం కావాలి కానీ, వీళ్ళు ఏ పదవిని ఏ నిర్ణయం చేసే పొజిషన్లో ఉండకూడదు. అర్థమైందా? సో ఇప్పటికీ అన్ని పదవులు వాళ్ళే అనుభవిస్తారు, ఆర్యబాపన్ వాళ్ళే. సో ఆ క్రమంలో అదే అంటున్నా, ఇది తప్ప ఏమైనా ఉన్నదా? నీకు నాకు యూజ్ అయ్యేది ఏమైనా ఉన్నదా? మనం ట్యాక్సీలు కట్టిన దానికి ఏమైనా అర్థం ఉన్నదా? కాబట్టి నేను ఓవరాల్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి రెగ్యులర్ మీడియాలో కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ వచ్చే వాటిని గుడ్డిగా నమ్మకండి. 90% కంట్రోల్డ్ బై బీజేపీ. అర్థమైందా? వాడు ఎవరిని బతకనియాడు, ఎవరిని నియంత. ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడకూడదు. వాడు బీజేపీలోకి జాయిన్ కావాలి. కాకపోతే వాడు స్వతంత్రంగా ఉంటా, వాడు ఇండిపెండెంట్గా ఉంటా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఉంటా అంటే వాని మీద సిబిఐ, ఈడీ, ఐటీ, వాని వ్యాపారాల మీద ఇది, లేకపోతే వాని మీద ఇవన్నీ వర్కౌట్ కాకపోతే వాని యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, వాని మీద బురద చల్లాలి. దీన్ని అంటారా? నిజంగా నువ్వు గెలవాలి నీకు అంటే మంచి పరిపాలన చేయి. మంచి పరిపాలన చేస్తే నీకే ఓటేస్తారు కదా, ఉద్యోగాలు ఇవి ఓటేస్తారు కదా, రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చి ఓటేస్తారు కదా. ఇవన్నీ చేయలేవు కదా నువ్వు దోసుకుంటే. కాబట్టి ఏం చేస్తావు? ఇవన్నిటి నుంచి దృష్టి మరల్చాలంటే మతం పిచ్చి లేపాలి, బాంబులు పెట్టియాలి, ఇంకోటి చేయాలి, మళ్ళీ ముస్లింలు పెట్టిరని ప్రచారం చేయాలి. 200 కేజీల ఆర్డీఎక్స్ పుల్వామా దాడికి భారతదేశంలోకి వస్తే ఇప్పటివరకు విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడ్డాయా? కాంగ్రెస్ హయాంలో ఏ దాడి జరిగినా శిక్షలు పడ్డాయి. అర్థమైందా? కాంగ్రెస్ హయాంలోనే దాడులు జరిగినాయి, బీజేపీ హయాంలో దాడులు జరిగినాయని అది ప్రచారం. మళ్ళా ఎంతసేపు పొద్దుగా లేస్తే అబద్ధాలు. బీజేపీ హయాంలో జరగలేదా మిత్రులారా? చెప్పండి దయచేసి. ఏది పుల్వామా దాడి ఎవరి హయాంలో జరిగింది? బీజేపీ హయాంలో కదా.
చెప్పండి. అది కార్గిల్ యుద్ధం ఎవరి హయాంలో జరిగింది? బీజేపీ హయాంలో కదా? చెప్పండి. మాలేగావ్, కోరేగావ్, భీమేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండిట్ల మీద దాడులు, గోద్రా అల్లర్లు, మొన్న మణిపూర్లో ఎంత గొడవలు ఇంకా జరుగుతున్నాయి. ఎవరి హయాంలో జరిగినాయి? కర్ణాటకలో హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారం మీద దాడులు, మసీదు ముందట గొడవలు, జై శ్రీరామ్ నినాదాలు, బిపిన్ రావత్ మరణాలు, సర్జికల్ స్ట్రైక్లు, ఇట్లా నువ్వు తిరుపతిలో గుళ్ళు కూలడాలు, ఇట్లా ఏదైనా తీసుకో. ఎవరి హయాంలో జరిగినాయిరా? ఇవన్నీ కాదా? ఇంత టెక్నాలజీ వచ్చినాక, వాటిని ఆపే శక్తి ఉన్నాక, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, అప్పుడు ఇన్ని సెక్యూరిటీ కెమెరాలు లేవు, ఇంత ఫోన్ సిస్టమ్, ఇన్ని వాట్సాప్ లేవు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజులనే మనం వాళ్ళని దొరకబట్టి ఎవడు దోషి ఉన్నా వాళ్ళని లోపల వారేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ బీజేపీని వ్యతిరేకించే పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా జరుగుతలేవు. కర్ణాటక ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, రాజస్థాన్ మొన్నటి వరకు ప్రశాంతంగా ఉండే, తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఎక్కడ బీజేపీ ఉన్నదో అక్కడనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ వాళ్ళే చేయిస్తున్నారు. మసీదుల మీద దాడులు, దళితుల మీద దాడులు, అన్ని సామాజిక వర్గాల మీద దాడులు. ఎవరు చేయిస్తారు? భయంసాలలో ఎవడు చేయించాడు? బండి సంజయ్ కదా? దుబ్బాక ఎన్నికల ముందు ఆ శ్రీనివాస్ అనే కార్యకర్తను చంపింది బండి సంజయ్ కదా? చెప్పండి. ఎన్నికల కోసం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బండి సంజయ్ గొడవలు చేపించలేదా? రేపు మళ్ళీ ఏం చేపిస్తాడు ఎవరికి తెలుసు? అయినా అది మనకు ముందే చెప్పి చేస్తారా? చేస్తాడు. చేసినాక వాడిని దొరకబట్టి శిక్షిస్తాం కానీ వాడు ముందే చేస్తాడు నేను ఫలానా టైంలో చేసినా అని చెప్తాడా? కానీ వాళ్ళు అట్లాంటి జరిగినప్పుడు విచారణ చేసి వాళ్ళని దోషులను శిక్షించాలి కదా? బీజేపీ ఒక్కటన్నా విచారణ చేసిండా? కాంగ్రెస్ విచారణ చేసి శిక్షించింది. చట్టం అందరు ఎవరికి చుట్టం కాదు. అది హిందూ చేసినా ముస్లిం చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారు. మతం ఎందుకు వస్తుంది? శిక్ష అట్లా క్రైమ్ చేసేటప్పుడు అట్లా ఉంటుందా? దేశ పౌరులు అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని సామాజిక వర్గాల వారిని రక్షించుకోవాలి. చట్టం తన పని తాను చేసుకోవతుంది. కానీ మోడీ అట్లా చేస్తున్నాడా? విచారణ చేయరా, మణిపూర్ల మీద మాట్లాడరా, ఇంకోటి చేయరా అంటే, లేకపోతే అదాని దోసుకున్న దాన్ని ఎంక్వైరీ చేయరా అంటే వాళ్ళని పార్లమెంట్ల మీదకే వెళ్ళగొడతాడు. మహువా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. మహువా మొయిత్ర ఎంత కొట్లాడింది, ఆమెను భయభ్రాంతులకు గురి చేసి ఆమెను పార్లమెంట్లోకి వెళ్ళి సస్పెండ్ చేశారు. ఎంత కావురం, ఎంత మస్తి. కాకపోతే ఇవేవి చూపెట్టాడు అమ్ముడు అయిన మీడియా చెత్త నా కొడుకులు కదా. బండి సంజయ్ గారు మాట్లాడాలి కదా. రైతులు ఇంత పెద్ద ఎత్తున రైతులకి సూపలు పెడుతుంటే మాట్లాడాలి కదా ఈ చెత్త నా కొడుకులు. కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, నోట్ల నాలుక లేనోడు. మీరు ఏమైంది? కేసీఆర్ గారు మాట్లాడాలి కదా. కేసీఆర్ గారు చేసి ఇన్ని పాపాలు చేసిండు కేసీఆర్ గారు. మేడిగడ్డ ఒక్కటే, మేడిగడ్డని కాదు అది ఏడైతున్నదో అదే అక్కడి నుంచే కదరా ఎత్తితే ఇంకో దాంట్లోకి వస్తాయి. మేడిగడ్డలు ఎత్తితేనే కదరా కోటపోషమ్మ సాగర్కి వస్తాయి. మేడిగడ్డలు ఎత్తితేనే కదరా ఇంకో దగ్గరికి వస్తాయి. చంద్లాపూర్ రంగనాయకుల సాగర్కి వస్తాయి. మెయిన్ దగ్గర ఎత్తకపోతే ఇంకో దగ్గర వాడేది ఎట్లెత్తారా? కట్టిన 3 ఏళ్లకే అవి ఎట్లా కూలిపోతాయిరా? ఎట్లా గుంగుతాయిరా? ఎట్లా లీక్లు అవుతాయిరా? అంటే నాణ్యత లేదు. ఇంజనీర్లు వాడు దోసుకునేది వాడు దోసుకున్నాడు. ప్రాపర్ డిజైన్ లేదు. ఎలా మళ్ళీ దానికి ఎంత ఖర్చు? కాంగ్రెస్ హయాంలో ఎన్ని కోట్లు దాని ఎస్టిమేషన్. నువ్వు ఎన్ని కోట్లు పెంచినావు? మళ్ళీ సమర్థించుకుంటావు సిగ్గు లేకుండా దోసుకొని. అవునా కాదా? ఎంత కావరం మస్తి. వాడట్లే ఉన్నాడు మోడీ, లుచ్చనా కొడుకు వీడు అట్లే ఉన్నాడు, ఆడ జగన్ గాడు అట్లే ఉన్నాడు. ఎవడు ప్రశ్నిస్తే వాని మీద ఎదురు దాడులు. ఏంది వెనకటి నుంచి ఇట్లనే చేసిరు, ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. నిజాం గారు భూములు వంచిరా అంటే ఎవరు వంచియలే, వీళ్ళే పెట్టుకున్నారు. ఊర్లోకి ఒక్కడే ఉంటాడు ఎల్మదొర, అందరినీ బంద్ పెట్టుడే. వీనికి వాడు సోపతి, వాడు వీనికి సోపతి. ఎందుకని? జగన్ గారు దోసుకున్నది మోడీ గారికి ఇచ్చేసి వస్తాడు, అమిత్ షా గారికి. ఈ కేసీఆర్ గారు దోసుకుంది ఆయనకి ఇస్తాడు. కవితను ఎందుకు అరెస్ట్ చేయవరా? ఇదే కేసులో, లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కవితను కూడా సెల్ ఫోన్లు దొరికినాయి, డేటా దొరికినాయి, అన్ని దొరికినప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆమెను కూడా లోపల పెట్టచ్చు కదా రిమాండ్లా. ఎందుకు పెట్టావు? ఎవడు మాట్లాడే బీజేపీ మీడియా చెత్త నా కొడుకు ఎవ్వరు మాట్లాడు. చూడండి మిత్రులారా దయచేసి, గాడిది కొడుకు నేషనల్ మీడియా అట్లే ఉంది, లోకల్ మీడియా అట్లే, అందరు అట్లే ఉన్నారు. ఇగో
మెజారిటీ రెగ్యులర్ గోధి మీడియా ఛానళ్ళు, గోధి మీడియా పత్రికలు, ఓకే, సాయి జర్నలిస్ట్ అనే లుచ్చనా కొడుకు మాట్లాడు రైతులను ఇంత గొడగొడ ఏడుస్తుంటే వాళ్ళకి న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. డెఫినెట్లీ ఎన్నికల ముందు ఎందుకు అడుగుతున్నారంటే మరి నువ్వు ఎన్నికల ముందు అయోధ్య చేయలేదా? ఎన్నికల ముందు అడగకపోతే మరి కొత్త గవర్నమెంట్ ఓడొస్తాడు, నువ్వు వస్తావో ఇంకోటి వస్తాడు, నువ్వు వచ్చినాక కూడా నువ్వు మళ్ళీ గెలిచినాక నువ్వు వింటావా? ఎస్, డెఫినెట్లీ అడుగుతారు కదా. సాయి జర్నలిస్టు, నేషనలిస్ట్ హబ్, సిగ్నేచర్ స్టూడియో, ఆంధ్ర ఛానళ్ళు, ఆర్జే కిరణ్మయి, మౌనికా శంకర వల్లాపు, ద స్ట్రింగ్స్ ఛానల్ అంత బాపునలే ఇల్లు మెజారిటీ. రిఫ్లెక్షన్ టీవీ, త్రిపురనేని చిట్టిబాబు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు, జేపీ జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ చచ్చిపోయారా? గా బర్రెలక్క ఊ అంటే రాదు ఆ అంటే రాదు దానికి మాట్లాడిన వాళ్ళు ఏమ్రా రాంగోపాల్ వర్మ ఎడదచ్చినవరా? అరే జేడి లక్ష్మీనారాయణ లుచ్చనా కొడుక ఎడదచ్చినవరా? జేపీ జయప్రకాష్ నారాయణ ఎడదచ్చినవరా? మీ నోట్ల ఎడవైనరా? గదవుతూ ఉంటుంది ఈ మధ్య, అది దాని పేరు అది మనిషి మాధవి లతనే ఏదో ఉన్నది, అది మోదీ గారు 24 గంటలు పని చేస్తున్నాడు. 24 గంటలు పని చేస్తే మరి 11 రోజులు 21 రోజులు కర్ణాటకలో వచ్చిండు ఎన్నికల ప్రచారానికి, 11 రోజులు అయోధ్యలో ఉన్నాడు. ఎప్పుడు పని చేసిండే? వాడికి చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేనోడు, వాడు సొంతంగా మాట్లాడలేనోడు, ఎవడో స్క్రిప్ట్ ఇస్తే చూసుకుంటే ఒరేటోడు వాడంటే 24 గంటలు పని చేసిండంట. అర్నబ్ గోస్వామి, బీజేపీ ఐటీ సెల్, ఇంతమంది కదా. కాబట్టి ఆలోచించడం దయచేసి, ఓకే. పొద్దుగా లేస్తే ఆడు ఇట్లర్ అంటాడు జర్మనీ ఎట్లా నాశనం చేసిండో, ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం అంటాడు. అర్థమైందా? ధర్మాన్ని పాటించకుండా అధర్మంగా దోసుకొని మళ్ళీ ధర్మం కోసం అంటాడు. కాబట్టి మనము నేను ఈ ఓవరాల్ నేను చెప్పే ఇవన్నీ ఒక్కొక్క దాని ఇండివిజువల్ ఒక్కొక్క టాపిక్ మాట్లాడాలి, అది సపరేట్ మాట్లాడదాం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ట్యాక్సులు కడుతున్నాం, అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళు భారతీయులే. మోడీ అనేవాడు హిందువులకే కాదు, ముస్లింలకి, క్రిస్టియన్లకి, జైనులకి, అన్ని కులాల వారికి, సబ్బండ వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాలకు ప్రధానమంత్రి. అందరం ట్యాక్సులు కడుతున్నాం. పోసుకునే ప్రతి లీటర్ పెట్రోల్ మీద దాదాపు 60 రూపాయలు ట్యాక్సే ఉంటుంది. అట్లా నువ్వు అన్ని లెక్కలు వేసుకో. కొనుక్కునే ప్రతి అరొక్క వస్తువు మీద, పాలు, పెరుగు, చెడ్డీలు, చెప్పులు, ప్రతి వస్తువు మీద జిఎస్టీ వేస్తారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఓకే. రెస్టారెంట్లో తిన్నా ప్రతి దానికి ట్యాక్సెస్, ట్యూషన్ పోయినా ప్రతి దానిలో మీరు జిఎస్టీ ఉంటుంది, ఓకే. అర్థమైందా? సో అది నీకు చూస్తే కనిపిస్తుంది రిసీట్ తీసుకుంటే. రిసీట్ తీసుకోకపోతే ఆ వ్యాపారి దగ్గర తీసుకుంటాడు వాడు. అర్థమైందా? ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. ఒక ఆదాయం ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తే నీకు మళ్ళీ అది వేరే ట్యాక్స్. ఇదేమో అమ్మకప్ పన్ను, ఇది కొనుక్కుంటే ఇది. అది కాకుండా ఇక విదేశాల నుంచి ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం కార్లు, సెల్ ఫోన్లు, ఇంకేదైనా బంగారమో గింగారమో ఇక దాని మీద వేసే ట్యాక్స్ అయితే దీనికి 20-30 రెట్లు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇట్లా ప్రతి అరొక్క వస్తువు మీద ట్యాక్స్లు. ఇక నీ సొంతంగా కంపెనీ పెట్టుకున్నావు అనుకో, ఇక ఇప్పుడు మహేష్ బాబు 100 కోట్లు, లేకపోతే చిరంజీవి గారు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే అలా తక్కువ 33 అరౌండ్ 30%, అంటే 30 కోట్లు ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా? మనం 100 కోట్లు సంపాదిస్తే అర్థం చేసుకోండి, అది ఇన్కమ్ ట్యాక్స్. ఇక కార్పొరేట్ ట్యాక్స్, కంపెనీలు, ఎన్ని కంపెనీలు ఉంటాయి, ఆ ప్రతి కంపెనీకి వాడు సంపాదించిన దాంట్లోకి మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టాలి. అంటే ఎన్ని రకాల ట్యాక్సులు మనకి, అవి మొత్తం కేంద్రానికి పోతాయి, రాష్ట్రానికి ఏం రావు. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, అర్థమైందా? జిఎస్టీలో కూడా ఎక్కువ శాతం కేంద్రానికి పోతుంది, 60%. అట్లా నువ్వు ఇన్ని లెక్కలే. మరి ఇన్ని 140 కోట్ల మంది ఇక పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం, మోడీ తగ్గిస్తే ట్యాక్స్ ఆటోమేటిక్గా రాష్ట్రాలు తీసుకునేది కూడా తగ్గుతుంది. మరి ఇన్ని రకాల ట్యాక్సులు అన్ని సామాజిక వర్గాలను తీసుకుని, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, వీటికి లెక్క చెప్పురా, ఏం చేసినావురా, వీటిని సద్వినియోగం చేయాలి కదా, వీటికి లెక్క చెప్తలేవు. అప్పులు చేస్తున్నావు, దానికి లెక్క చెప్తలేవు. ఎమర్జెన్సీ కోసం దాచుకున్నది అది దోసుకున్నావు కదా. ఇవన్నీ కాకుండా ఆ గతంలో మనం కట్టిన, మనలు కానీ మన తండ్రులు కానీ మన తాతలు కానీ కట్టిన ట్యాక్సుల ద్వారా కట్టిన అన్ని కంపెనీలన్నీ మీ దోస్తులకి ఇచ్చేస్తున్నావు ఫ్రీగా, లక్షల కోట్ల వర్తి కదా. వేదాంత గ్రూప్కి, అంత గుజరాతీ వ్యాపారులకి. అంటే ఎన్ని రకాలుగా దోసుకుంటున్నావు? ఇప్పటికి 350 లక్షల కోట్లు. ఇదే మనం కట్టిన ట్యాక్సులు కానీ, అప్పులు కానీ. ఇవి కాకుండా వాడు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు, ఇంకో కంపెనీలు, ఆ గతంలో మన ముత్తాతలు కట్టిన, వాళ్ళ తండ్రులు తాతలు కట్టినాయి, అవి ఎన్ని లక్షల కోట్లు అయితే? అంటే వీడు ఒక 400 లక్షల కోట్లు, 500 లక్షల కోట్లు దేశ సంపద దోసుకున్నట్టే అవుతుంది కదా వీడు వచ్చిన 10 ఏళ్ళలో. మళ్ళీ ఇదంతా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువుల సొమ్మె అవుతుంది కదా ఎక్కువ శాతం.
ఇది 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 దీని నుంచి దృష్టి 3,000 కోట్ల గుడి రామాలయం, అయోధ్యలో రామాలయం, అది కూడా ప్రజలు చందాలు వేసుకొని కట్టుకున్నారు. అలా ఒక్క సిల్లి గవ కూడా మోడీ ఇయ్యలే. చెప్పండి, ఇది అదొక్కటే రామాలయం అయితే దేశంలోనే మిగతా రామాలయాన్ని తీసేద్దాం. మళ్ళీ రాముడుగా అయోధ్యలోనే ఉన్నాడు అయితే మిగతా రామాలయాలు లేనట్టే కదా. ఎవరి చెవులు తామర పువ్వులు పెడతావు? ఎన్ని రోజులు పెడతావు? ఉల్లు అయిదామా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మోడీ కట్టిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి, మోడీ కట్టిన ఒక బడి పేరు చెప్పండి, మనకు తిండి పెట్టేది, మనకు డే టు డే మోడీ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య చెప్పండి. 15 లక్షలు తెచ్చేస్తానండి, అవేటి వాయే ఒక్కొక్క అకౌంట్లో వేసిండా? 1 లక్షన్ని వేసిండా? పోని మోడీ ఇల్లులు ఇచ్చిండా? మోడీ ఏమి ఇచ్చిండు? మోడీ వల్ల నాకు నా డే టు డే లైఫ్లో నా కొడుకుకు కానీ నా బిడ్డకు కానీ నాకు కానీ లాభం అయింది ఒక్కటి చెప్పండి దయచేసి. మరి ఏడికి పోతున్నాయి గిన్ని పైసలు? 400 లక్షల కోట్ల లెక్క అడగొద్దు. అడిగితే నేను దేశద్రోహిని అవుతున్నా? ఈ ఆర్యబాబును దోసుకుంటుంటే చూసుకుంటా కూర్చుందామా? ఆలోచించండి. అన్ని మీరు ఏ శాఖ అన్న తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏ శాఖ అన్న తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అన్న తీసుకోండి, ఏ బోర్డు యొక్క ఏ సంస్థ యొక్క డైరెక్టర్ తీసుకోండి, ఎలక్షన్ కమిషన్ కానీ నువ్వు ఏదన్నా తీసుకోండి, 99% అంతా 3% కూడా లేని ఆర్యవాపనలో ఉన్నారు. వాడిని పెట్టుకుంటాడు, వాడికి అనుకూలంగా వాడు చట్టాలు వాడు అన్ని నిర్ణయాలు చేస్తాడు. ఫలానా ఒక్క బీజేపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగినాయా? ఒక్క బీజేపీ నాయకుల మీద సిబిఐ ఈడీ విచారణ జరిగినాయా? అందరూ బీజేపీలో అందరు మంచోళ్ళు ఎట్లుంటారు? కేవలం ప్రతిపక్ష పార్టీలను చెడ్డోళ్ళు ఎట్లుంటారు? ప్రతిపక్షాలు 4 చెడ్డోళ్ళు ఉంటే బీజేపీలో ఒక్కడైనా చెడ్డోడు ఉంటాడు కదా. అదాని మీద విచారణ ఏమన్నాం? ఎక్కడో అమెరికాలో ఉన్న ఇండియన్ వర్క్ రీసెర్చ్ వాడి దోపిడీ కనిపిస్తుంది కానీ మోడీకి కనిపించదా? మోడీ రాహుల్ గాంధీ పట్టుబట్టినా, ప్రతిపక్షాలు పట్టుబట్టినా, లేకపోతే మహువా మొయిత్రా పట్టుబట్టినా, ఆధారాలతో చూపెట్టినా, లెటర్లు చూపెట్టినా విచారణ ఏవే? వాళ్ళని సస్పెండ్ చేస్తావు కానీ. అంటే ఇట్ క్లియర్లీ షోస్ మేము ఆర్యవాహన వల్ల ఏం చేసినా 1000 సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకుంటున్నారు. ముందు ఆ మాటలని వాడు దోసుకుంటుంటే ఉన్న దేశ ప్రజల సంపద అంతా తీసుకొని వాని పద్మనాభ గుళ్ళను ఇంకో వాడు ఒడవ దోసుకుపోయాడు గజని అని చెప్తున్నావు, సోమనాథ్ టెంపుల్. మరి గంత దేశ ప్రజల సొమ్మంతా తీసుకొని గుళ్ళెందుకు దాచిపెట్టినవరా బాపనోడా? చెప్పండి. దేశ ప్రజలు అడుక్క తినేటట్టు బతికినా రాజులు విలాసవంతమైన జీవితం గడిపారు, హిందూ రాజులైనా ముస్లిం రాజులైనా. ఇంకా పద్మనాభ టెంపుల్లో ఒక్క నేలమాలిగల్ని గంత బంగారం దొరికితే ఈ మొత్తం నేలమాలిగలు తీస్తే ఎంత బంగారం దొరుకుతుంది మీరు చెప్పండి. వాడు నాగబంధం ఉంది, తొక్కల బంధం ఉందని తీయనిస్తలేడు, సంపద ఆయనతో గవర్నమెంట్ ఎత్తుకవుతుందని. అందుకని వాడు కొట్లాడి ఆ గుడి బాధ్యతలు అవన్నీ మా బ్రాహ్మణులకే ఉండాలని వాడు ఏదో కేసు వానికి అనుకూలంగా తీర్పు ఇప్పించుకున్నాడు. ఎందుకంటే కొట్లాడేటోడు బాపనోడే, తీర్పు ఇచ్చేటోడు బాపనోడే జడ్జు. అర్థమైందా? కాబట్టి ఆ నేలమాలిగలు ఉన్న నాగబంధం, తొక్కల బంధం ఏ బంధం ఉంటుందిరా? ఏముంటుందిరా? రమ్మని రా చూద్దాం రాముని, ఏ దేవునైనా రమ్మని. వాళ్ళకి అప్పుడు ఉండే వాళ్ళు అయిపోయింది, వాళ్ళ అయిపోయింది. వాళ్ళు మంచి చేశారు కాబట్టి బుద్ధుడైనా, మహావీరుడైనా, గురునానక్ అయినా, ఇంకో ఆయనైనా కాబట్టి వాళ్ళు చెప్పిన టీచింగ్స్ కానీ వాళ్ళు చూపిన మార్గం కానీ ఒక ఏమంటారు మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ కృతజ్ఞత చూపెడతాం. కానీ వాళ్ళు ఎవ్వరు మళ్ళా రారు, వాళ్ళందరూ చచ్చిపోయినరు, వాళ్ళు అంతే ఇక మళ్ళా రారు. అది అట్లా ఎవడన్నా చెప్తే వాడు మోసం చేసి 4 పైసల మీద దోసుకునే ప్రయత్నం చేస్తుండే తప్ప రాడు. వాళ్ళకి అంత శక్తి ఉంటే ఒక్క సెకండ్ కోసం భూమిని తన చుట్టూ తాను తిరగడంలో లేట్ చేయమనండి చూద్దాం. ఒక్క సెకండ్, 1 మినిట్ కూడా కాదు, 1 సెకండ్. వానికి ఎన్ని మంత్రాలు వస్తాయి, ఎన్ని పూజలు వస్తాయని చదవమనండి. ఎంతమంది ఏళ్ళు కట్ చేసుకున్నా ఏ దేవుడు రాడు. ఎందుకంటే లేడు కాబట్టి, చచ్చిపోయాడు కాబట్టి. ఓకే, సో అయితే ఇట్లా ఇన్ని రకాలుగా దోసుకుంటుంటే కనిపిస్తలేవా అనేది ఆలోచించమని దయచేసి అడుగుతున్నా. మనం డే టు డే మన ఇష్యూ ఏందిరా ఇది అంటే, సో మధ్యలో ఆగుతా ఉంది అది కనెక్షన్ అని చెప్పి ఎందుకో మరి అది తెలియదు. కానీ సరే, ఏది ఏమైనా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ మొత్తం ఒక ఫాల్స్ నరేటివ్, ఒక నిర్బంధం,
ఆర్యబాపనోడు మేము ఏం చేసినా నడుస్తుంది, 1000 సంవత్సరాల నుంచి అట్లా చేసినా ఇప్పుడు కూడా అట్లా చేస్తాము అనేది నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో అట్లా వాడిని ఎవరినో తిట్టుతున్నావు, నువ్వు గుళ్ళ ఒకటే దగ్గర అంత సొమ్ము దాచిపెట్టినావు కాబట్టి వాడు ఎత్తుకోగలుగుతాడు. అవునా కదా? మరి ఎందుకు దాచిపెట్టినావు? ప్రజల సొమ్ము ప్రజల దగ్గర ఉండాలి, అందరి దగ్గర ఉండాలి కదా. అందరి దగ్గర ఉంటే వాడు ఎత్తుకోకపోతుండే కదా. నువ్వు గుళ్ళలో దాచిపెట్టినావు కాబట్టి గుడి మీద దాడులు చేసిర్రు. ఒక ముస్లిం రాజులు చేయలేదు. దయచేసి మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్ర చదవండి. ముస్లింలు మన భారతదేశం రాకముందు, అంటే గజని కానీ గోరి కానీ రాకముందు హిందూ రాజులు చాలా మంది కొట్లాడుకున్నారు. చోళులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, రాష్ట్రకూటులు, శాతవాహనులు, నందులు, మౌర్యులు, అనేక మంది. అర్థమైందా? ఈ యొక్క విష్ణుకుండిన్లు, ఇక్ష్వాకులు, వేంగి చాళుక్యులు, లేకపోతే అనేక మంది కాకతీయులు, ఈ యొక్క ముసులూరి కాపయ నాయకులు, ఇట్లా అనేక మంది కొట్లాడినప్పుడు వీళ్ళు కొట్లాడుకొని గుళ్ళ మీద దాడులు చేయలేదా? గుళ్ళని ధ్వంసం చేయలేదా? చెప్పండి. ఒకడు అడ్డపట్టోడు ఉంటుండే, ఒకడు నిలువు పట్టోడు ఉంటుండే. గుళ్ళని ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం గుళ్ళల్లో ఈ బాపనోడు సంపద దాచిపెట్టుకోవడం ఫస్ట్ థింగ్. రెండోది, ఒక కొత్త రాజు ఆ రాజ్యం మీద దండయాత్ర చేసి తన రాజ్యంలో కలుపుకున్నప్పుడు పాత రాజుకు సంబంధించిన ఆనవాళ్ళని లేకుండా చేయాలి. లేకపోతే ఆ పాత రాజు యొక్కనే గుర్తు చేసుకుంటారు కొత్త రాజ్యంలో. కాబట్టి ఈ 2 కారణాల చేత హిందూ రాజులు దండయాత్రలు చేసి యుద్ధం చేసుకున్నప్పుడు కూడా గుళ్ళను ధ్వంసం చేశారు. అన్నిటికంటే మెయిన్ కారణం కొంతవరకు ఆ యొక్క పాత రాజు ఆనవాళ్ళు కానీ చరిత్ర కానీ రూపుమాపడం కానీ ప్రధాన కారణం బాపనోడు ప్రజల సంపద అంతా తీసుకొని గుళ్ళ దాచిపెట్టుకుంటాడు. అర్థమైందా? సో అది చెప్పలేదు. కామెంట్ పెట్టు. కామెంట్స్ ఏం లేవు, చూస్తున్నారు. సో అది మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటాం, ఒక్కొక్క టాపిక్ మాట్లాడతాం. కానీ కాకపోతే నేను ఏంటంటే మనము ఈ మీడియాల ఈ యొక్క ఒక ఫాల్స్ నరేటివ్, ఆ యొక్క అమ్ముడువైన మీడియాల అన్ని, మీరు నేషనల్ మీడియా కూడా చూడండి, అన్నిట్లలో అదాని పెట్టుబడులు ఉన్నాయి. ఆయన కొంచెం ఇండిపెండెంట్గా మాట్లాడే ప్రయత్నం చేసిన అభిసార్ శర్మ కానీ, లేకపోతే ఆయన పేరేంది ఈ యొక్క రవీష్ కుమార్ కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఆ యొక్క సాక్షి జోషి కానీ వాళ్ళని కూడా అలా లేకుండా ఆ యొక్క ప్రజ్ఞ పేరేంది అదో మర్చిపోయాను. సో అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళని ఆ యొక్క మెయిన్ ఛానల్ లేకుండా చేసారు. అలా ఉన్న వాళ్ళంతా మెజారిటీ బాపనలే. అర్థమైందా? ఆర్య బాపనలే. సో అది నడుస్తుంది. సో మీరు గమనించండి, మొత్తం ఆర్య బాపనలదే నడుస్తుంది. వాడు మన దగ్గర లేరు కానీ ఆడ ఉన్నోళ్ళే. కానీ ఇక్కడున్న కన్వర్టెడ్ బాపనలను కూడా, సౌత్ ఇండియాలో ఉన్న బాపనలను కూడా వీళ్ళకి కొద్దిమందిని ఇన్ఫ్లుయెన్స్ ఆ యొక్క బాపనోళ్ళ పిచ్చి లేపుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నల్ల బాపనోళ్ళు, ఆ యొక్క ఇక్కడ కన్వర్టెడ్ బాపనోళ్ళు, ఆ తెల్ల బాపనోళ్ళే వాళ్ళు మన దేశపళ్ళు కాదు. మన దేశపళ్ళు అంతా శూద్రులు, నల్ల తోలు నల్లంతా మనము. వాడు అక్కడ యురేషియా నుంచి వచ్చాడు. అర్థమైందా? యురేషియా పుస్తకాల్లో కూడా ఇంద్రుడు ఇవన్నీ ఉన్నాయి. అవస్థ కానీ అవన్నీ ఇట్లలో సంస్కృతము అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. వాళ్ళు మన దేశపళ్ళు కాదు వాళ్ళు. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సో రెగ్యులర్ మీడియాలో కానీ, ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ, వచ్చే వాట్సాప్లో కానీ, ఏ ఛానల్ అయినా సరే బ్లైండ్గా నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి. మీరు సొంతంగా ఆలోచించండి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఈ ఎక్కడ కొన్ని ఛానళ్ళు మాత్రమే నిష్పక్షపాతంగా కొంతవరకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది. కానీ మెజారిటీ ఇప్పుడు ఏవైతే చెప్పినామో గోధి మీడియా వాళ్ళ పేర్లు, వాళ్ళంతా దొంగనా కొడుకులు. పొద్దుగాల లేస్తే మన దృష్టి ప్రజా సమస్యల నుంచి మరలుస్తారు. ఎంత కొట్లాడినా చూపెట్టారు. ఎంతసేపు అయోధ్య, రాముడు ఇదే చూపెడతారు. ఓకే, మళ్ళీ హిందువులకు ఏం చేసిండ్రా అంటే చెప్పరు. కాబట్టి ఈసారి వాడిని తన్ని ధర్మేయాల్సిన అవసరం ఉంది. అందరం అన్నదమ్ముల లెక్క బతుకుదాం. అట్లా గిట్ట మరి మత రాజ్యాల్లో కూడా మనం బతకని మనకి ఇప్పుడు మన దేశానికి ఎక్కువ పైసలు ఆడికెళ్ళి వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కాదా, ఇక గల్ఫ్ కంట్రీస్ కాదా? మీరు నిజామాబాద్ పోండి, కరీంనగర్ పోండి, ఎంతమంది పోతారు ఈ గల్ఫ్ కంట్రీస్కి? కేరళకు పోండి, ఎంతమంది పోతారు? మరి ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి? ఆడ కూడా గుడి కట్టుకొని, ఇప్పుడు స్వామినారాయణ టెంపుల్ అది దుబాయ్లో కట్టుకొని ఇస్తున్నారు కదా.
కదా. మనం వాడే పెట్రోల్ మరి ఆ దేశాల నుంచి వస్తుంది కదా, మరి బంద్ చేసుకుందాం. వాడు ముస్లిం దేశాలు కదా, బతుకుతామా? మన వ్యాపారాలు నడుస్తాయా? మన ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోదా? వాళ్ళు ఎట్లా శత్రువులు అవుతారా? ఎట్లా శత్రువులు అవుతారు? ఎవరికి నచ్చిన బిలీఫ్ సిస్టమ్ వాడు నమ్ముకుంటే నాకు వచ్చిన నష్టమేంది? నువ్వు ఫలానా దేవుని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేంది చెప్పండి? నువ్వు ఏ దేవుని మొక్కు, నాకు వచ్చే నష్టమేంది? నా దేవుని నన్ను మొక్కొద్దు అంటే అది వేరే ముచ్చట, అంటలేరు కదా. నా ఇష్టమైన నేను ఈ క్రిస్టియన్ దేశంలోనే వండుకుంటాను, మరి నాకు నచ్చిన దేవుని నేను మొక్కుంటాను కదా, ఎవరేమంటలేరు కదా. మరి వాళ్ళ దేశంలో అన్నప్పుడు మరి నేను ఇంకా ఈ దేశంలో పుట్టలే, ఈ దేశంలో వీసా తీసుకొని వచ్చిన. మరి మన దేశంలో పుట్టిన వాళ్ళు మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాడు చెప్పండి? నీకు నిజంగా ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలని నీకు అంత ప్రేమ ఉంటే మఠాధిపతి కావచ్చు కదా, ఒక పీఠాధిపతి కావచ్చు కదా, ఒక ఆదిశంకరాచార్యం లెక్క ఒక పీఠానికి అధిపతి కావచ్చు కదా, పరిపూర్ణానంద లెక్క కావచ్చు కదా. పొద్దుగా లేసి ప్రచారం చేసుకో, మత ప్రచారం. నువ్వు ప్రధాని అంటివి, ప్రధాని అంటే అందరికి ప్రధాని కదా, ముస్లింలకి క్రిస్టియన్లకు కూడా ప్రధాని కదా, అవునా కాదా? పోనీ మరి ఏమన్నా పైసలు ఇచ్చినావా? హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకుని బంద్ చేసినావా? హిందువులే ఏం చేసినావు? మరి గుడి కట్టించినావా? గుడికి కూడా కట్టియలే. ఏం చేసినావు? ఎవరికి చేసినావు? కేవలం ప్రచారం. మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయాలి. వాడు ఇంకా ఎక్కువ చేస్తే ఇగో గిట్లా బెదిరించుడు, ఇంకా అయినకపోతే వాని మీద తప్పుడు కేసులు, లేదు అంటే ఇంకా కొన్ని చోట్ల అయితే షూట్ చేస్తున్నారు. యూపీలో చూసినాం, ఇక్కడ మహారాష్ట్రలో అవుతున్నాయి. అంటే ఎంత గలీజ్ నా కొడుకు ఈ ఆర్యవాహనోడు. ఆలోచించండి, ఇంత టెక్నాలజీ వచ్చి వచ్చినాకనే, ఇంతో అంత ఎడ్యుకేషన్ వచ్చినాక, ఇంతో అంత అందరికి అన్ని విషయాల మీద అవగాహన వచ్చినాక, తుమ్మినా దగ్గర అందరికి తెలిసే మీడియా వచ్చినాక, ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాల కంట్రోల్ వచ్చినాక ఇప్పుడే గిట్లున్నాడు అంటే వాడు ఏ రకంగా బలం లేనప్పుడు మన బతుకులు ఎట్లుండనో అర్థం చేసుకోండి. నాకు వేరే పని చేయాలనున్నా నేను మా తాత మగ్గం వేసాడు కాబట్టి నేను కూడా మగ్గమేనే వేయాలి. అలా రూపాయి రాని రాకపోయి నేను అడుక్కదిన్నా సరే, వాడు మాత్రం కూర్చుని ముచ్చట చెప్తాడు. అంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో, ఎట్లాంటి జీవనం గడిపారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ మోడీ వస్తే రాజ్యాంగం చింపేస్తాడు, మళ్ళా మనువాదం తెస్తాడు, మళ్ళీ నేను మొగ్గం నేసుకునే బతకాలి, ఆ పరిస్థితి వస్తుంది. అంతే కదా. ఇక ఇప్పుడు నాకు ఏ ఉద్యోగం రాకుండా చేసి నాకు అన్ని దారులు మూసేస్తే ఏమైతే నేను? సో ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. సో నేను మాట్లాడుతూనే ఉంటా, ఐ కీప్ టాకింగ్. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్.